అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 11వ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనుల్లో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవడం, ఆలయ దర్శనాలను చేసుకుంటారు. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. పనులు సజావుగా సాగును. ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. ఉద్యోగుల కళలు సాకారమవడం, అందరిలోనూ మీ యొక్క విలువ పెరుగుతుంది. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. గృహమున శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం. వ్యాపారం ఆనందంగా సాగునం. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మొండి బాకీలను వసూలు చేస్తారు. విలువైనటువంటి వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుంచి కొత్త విషయాలను తెలుసుకుంటారు. వ్యాపారంలో అధిక లాభాలు ఏర్పడిన, ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. విలువైనటువంటి వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన బహుమతులు ఆశాజనకంగా ఏర్పడిన, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అదేవిధంగా సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన, అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారమునకు పెట్టుబడులు అందిన, ఉద్యోగాలలో అవరోధాలను అధిగమిస్తారు. ఆదాయం మరింత పెరుగుతుంది. రాజకీయ వర్గాల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన, వ్యాపారం లాభాల పాట పడిన, చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన, దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాన్ని సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడిన, ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం ఏర్పడుతుంది. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన, అదేవిధంగా కృషికి తగ్గ ఫలితాలు ఏర్పడిన, చిత్తశుద్ధితో పనిచేస్తారు. వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగితే విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడిన, ముఖ్య విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడడం, మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు. అవగాహనతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది. ముఖ్యమైన వ్యవహారంలో ఆవేశపడకుండా నిలకడగా వ్యవహరించడం చాలా మంచిది. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనసుతో ముందుకు సాగితే సమస్యలు దూరమవును. అవసరానికి తోటివారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ధనలాభం సూచితం. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చినటువంటి అవకాశాన్ని చేజారనవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఏర్పరుస్తాయి. ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. తోటి వారి వలన మేలు చేకూరుతుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు.
కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చెయ్యవద్దు. బంధుమిత్రుల కారణంగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త వహించాలి. కీలక వ్యవహారాలలో పెద్దలను కలుసుకుంటారు, నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని పేరును సంపాదిస్తారు. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. తలపెట్టిన పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడడం ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.